హలో ట్రేడర్స్, ఇవాళ వీడియోలో మనం నిఫ్టీ అనాలిసిస్ గురించి చూద్దాం. సో ఈ రోజు మీరు చూసినట్టయితే నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది 80 పాయింట్స్తోని. అండ్ నెక్స్ట్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ నుంచి మార్కెట్ అనేది రివర్స్ అయింది. అండ్ అల్టిమేట్గా మీరు చూసినట్టయితే మార్కెట్ నెగిటివ్లోనే ఉంది. అండ్ ఫైనల్గా ఒక ఇన్వర్టెడ్ ఫ్లాగ్ అండ్ పోల్ అనే ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది. సో మీరు చూసినట్టయితే ఈ ఫ్లాగ్ని బ్రేక్ చేసి మార్కెట్ అనేది అవుట్ సైడ్కి వచ్చేసింది. సో ఇక్కడ మనం రేపటి మార్కెట్లో మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అండ్ కీ లెవెల్స్ ఏంటో ఐడెంటిఫై చేద్దాం. సో ఒకవేళ మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయినా ఆర్ 23,700 అండ్ 23,570 లెవెల్లో ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ అనేది కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఆర్ 23,700 లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, కమింగ్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకు 23,800 అండ్ 24,000. ఒకవేళ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఆర్ 23,570 లెవెల్ బ్రేక్ చేసిన మనకు కమింగ్ సపోర్ట్స్ వచ్చేసి మనకు 23,350 అండ్ 23,150. సో మీరు చూసినట్టయితే పాస్ట్ 4-5 డేస్ నుంచి కూడా మార్కెట్ అనేది 23,350 లెవెల్ అనేది సపోర్ట్ గా బిహేవ్ చేస్తుంది. అండ్ రేపటి మార్కెట్ లో ఈ సపోర్ట్ అనేది కంటిన్యూ అవుతుందా, లేదా బ్రేక్ అవుతుందా, లేదా 23,800 లెవెల్ బ్రేక్ అవుతుందా అనేది కామెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో ఫస్ట్ మిలియన్ ట్రేడ్. థ్యాంక్ యూ.